ఓకేనా. ఈ ఇడియమ్స్ అనేది మనకు టోటల్ గా ఎన్ని మార్క్స్ వస్తుందంటే దగ్గర 2 మార్క్స్ వస్తుందండి. ఓకేనా, 1 మార్క్ కాదు. అక్కడ ఏంటంటే మిస్ప్రింట్ అనేది ఏంది, ఇడియమ్స్ అనేది 2 మార్క్స్ కి వస్తుంది మనకు. దాంతో పాటు 1 వర్డ్స్ ఉంది కదా, 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, అవి కూడా 2 మార్క్స్ వస్తాయి. సో ఇడియమ్స్ అండ్ 1 వర్డ్స్ 2 మార్క్స్ అనేవి వస్తాయి. ఇంకా ఏంటంటే మనం ఏ టాపిక్స్ ఎలాగైతే టాపిక్స్ అనేవి అప్రోచ్ అవుతామో దాని గురించి మనం డిస్కస్ ఆల్రెడీ మనం చూసాం. ఇడియం అనేది ఎగ్జామ్ లో ఎలా వస్తుంది అనేది. ఓకేనా. ఫస్ట్ ఇడియం చూద్దాం. ఫస్ట్ ఇడియం చూడండి, వీ షుడ్ గివ్ అ వైడ్ బర్త్. అంటే ఇక్కడ ఇడియం ఏంటి అండి, వైడ్ బర్త్. వీ షుడ్ గివ్ అ వైడ్ బర్త్ టు బ్యాడ్ క్యారెక్టర్స్. ఇది క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇది. వీ షుడ్ గివ్ అ వైడ్ బర్త్ టు బ్యాడ్ క్యారెక్టర్స్. అంటే క్యారెక్టర్ ఉన్న పర్సన్స్ ని మనం ఏం చేయాలంటే వైడ్ బర్త్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ వైడ్ బర్త్ కి మీనింగ్ ఏంటి అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ అవే ఫ్రమ్ ఫస్ట్ ఆప్షన్, లేదా పబ్లికలీ కండెమ్, అంటే వాళ్ళని పబ్లికల్ గా క్రిటిసైజ్ చేయాలా, లేదా వాళ్ళని ఇది క్రిటిసైజ్ చేయాలా, లేదా వాళ్ళకి పబ్లిసిటీ మనం ఇవ్వాలా, లేదా సింపథైజ్ అంటే వాళ్ళకి సహానుభూతి అనేది చూపించాలా. ఏ ఆప్షన్ అనుకుంటున్నారు మీరు? రిప్లై ఇవ్వండి. ఆప్షన్ ఏనా, బీనా? డిస్టర్బెన్స్ వస్తుందా? ఏ డిస్టర్బెన్స్ వస్తుంది? ఆడియోలో డిస్టర్బెన్స్ వస్తుందా? ఓకేనా. ఇప్పుడు వస్తుందా, రావడం లేదా డిస్టర్బెన్స్? ఒకసారి చెప్పండి. డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా లేదా? ఆడియోలో ఆడియో క్లియర్ గా ఉందా లేదా? ఆడియో క్లియర్ గా ఉందా లేదా? ఒకసారి రిప్లై ఇచ్చిండి, కంటిన్యూ చేద్దాం. నా ఓకే 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 రైట్. అది ఏంటంటే ఓకే, క్లియర్, నో డిస్టర్బెన్స్. ఓకే, అదేంటంటే మ్యూట్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు మ్యూట్ చేసేదాను. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్ పైన ఫస్ట్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ కి ఆప్షన్ ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ సెంటెన్స్ ని బట్టి, ఓకేనా, ఈ సెంటెన్స్ ని బట్టి ఏ ఆప్షన్ వస్తుంది అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడండి, వీ షుడ్ గివ్ అ వైడ్ బర్త్ టు బ్యాడ్ క్యారెక్టర్స్. అంటే బ్యాడ్ క్యారెక్టర్స్ కి మనం ఏం చేయాలి అంటే, అటువంటి బ్యాడ్ పర్సన్స్ కి మనం ఏం చేయాలండి, గివ్ వైడ్ బర్త్. అంటే గివ్ వైడ్ బర్త్ అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ దగ్గరగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూడాలి మనము. ఓకేనా, 2 ఆప్షన్స్ దగ్గరగా ఉంటాయి, చూడండి సరిగ్గా. ఏ వాళ్ళతో దూరంగా ఉండాలా, లేదా వాళ్ళని పబ్లికలీ క్రిటిసైజ్ చేయాలా. అంటే ఇక్కడ బ్యాడ్ క్యారెక్టర్ అంటున్నాం, బ్యాడ్ పర్సన్స్. ఓకేనా. దాని తర్వాత గివ్ పబ్లిసిటీ, వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తామా. దాని తర్వాత లేదా వాళ్ళ యొక్క సహానుభూతి, అంటే వాళ్ళకి సహానుభూతి అని చూపిస్తామా. ఏది వస్తుంది? రైట్, ఇక్కడ చూస్తే నాకు వంశీ గారు ఆన్సర్ ఇచ్చేసారు. ప్రణీత, అనిత, రమణ, ఇంకా లిఖిత, అర్పిత, రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, తేజశ్రీ, చందు, రైట్, అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. రైట్, అంతే అండి, కరెక్ట్ ఆన్సర్. అందరూ మాక్సిమం అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసారు. ఏం చేయాలి ఇప్పుడు మనము? ఎవరైనా బ్యాడ్ పర్సన్, బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్న పర్సన్, లేదా ఎవరైనా ఒక బ్యాడ్ పర్సన్ కనుకుంటే అతనితో మనము ఒక దూరంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ వైడ్ బర్త్ అనేది ఇడియం. ఈ ఇడియం ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇప్పుడు చూడండి, బర్త్, BERTH, బర్త్ అంటే ఏంటండి, మనం ట్రైన్ బర్త్ ఉంటుంది కదా, ట్రైన్ లో ఏముంటాయండి, సీట్స్ ఉంటాయి, దాన్ని ఏమంటాం మనం? బర్త్ అంటాం. ఇప్పుడు బర్త్ అంటాం అంటే, ఇప్పుడు ఒక పర్సన్, మీరేమో ఇక్కడ ఉన్నారు, మీరు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. దీని తర్వాత ఇక్కడ ఆ బ్యాడ్ పర్సన్ ఉన్నాడు. అంటే మీ ఇద్దరి మధ్య ఏముంది? ఈ బర్త్ అంట డిస్టెన్స్ అనేది ఉంది. ఏముందండి మీ ఇద్దరి మధ్య? ఈ రైల్వే బర్త్ అంతా డిస్టెన్స్ అనేది ఉంది. అంటే మనం ఏం చేయాలి? ఈ బ్యాడ్ పర్సన్స్, బ్యాడ్ క్యారెక్టర్ కావచ్చు, బ్యాడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి వైడ్ బర్త్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా అనేది ఉండాలి. ఓకేనా, క్లియర్ కదా? నెక్స్ట్ సెకండ్కి వెళ్దాం. రైట్, ఏం డౌట్ ఉందండి? ఒక సెకండ్. ఎవరు? చందు, రైట్, అడగండి, డౌట్ ఏముంది? డౌట్ లేదా మెసేజ్ అయినా చేయొచ్చు, రెండిట్లో ఏదో. వైడ్ బర్త్ కాకుండా కీప్ అవే ఫ్రమ్ అని కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు సార్. రైట్, ఇక్కడ ఏంటి అంటే కీప్ అవే ఫ్రమ్, మనకేంటంటే ఎగ్జామ్ లో మనకి క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఇలా సెంటెన్స్ ఇచ్చేస్తాడు, ఇచ్చిన తర్వాత ఇలా దీనికి అండర్లైన్ ఉంది కదా, ఇలా అండర్లైన్ అనేది ఉంది దీనిపైన, ఈ అండర్లైన్ ఉంది కదా, ఈ అండర్లైన్ ని ఏమంటాడంటే
గివ్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్. అంటే ఈ వైడ్ బర్త్ కి మీనింగ్ అనేది చెప్పాలి మనం. ఓకేనా, ఈ వైడ్ బర్త్ కి మీనింగ్ అనేది చెప్పాలి. క్వశ్చన్ లో డైరెక్ట్ గా కీప్ అవే ఫ్రమ్ ఇచ్చేస్తే నో ప్రాబ్లం. కానీ ఏంటి, మనకు ఈ అండర్లైన్ ఎక్స్ప్రెషన్ ఇడియం యొక్క ఆన్సర్ అనేది చెప్పాలి. అందుకు మనం ఇడియమ్స్ అనేది నేర్చుకోవాలి కదా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ వైల్డ్ గూస్ చేస్. ఇప్పుడు డైరెక్ట్ గా ఇడియం ఇచ్చేసాను. అంటే వైల్డ్ గూస్ చేస్ అనే ఇడియంకి, వైల్డ్ గూస్ చేస్ అనే ఇడియంకి డైరెక్ట్ గా ఆన్సర్ ఏమవుతుంది? రైట్, ఇక్కడ మీరు చూడండి, వైల్డ్ అంటే, ఓకేనా, వైల్డ్ అంటే ఏం చెప్పొచ్చు, డొమెస్టికేటెడ్ కాదు అని. అంటే మనం కుక్కలు ఇంట్లో పెంచుకుంటాం, అది. ఓకేనా, అలాగా. గూస్ అంటే ఏంటి? గూస్ అంటే ఏంటి అంటే డక్ ఉంటుంది కదా, డక్. డక్ లో ఫీమేల్ డక్ ని మనం గూస్ అంటాం. ఓకే, ఏదో సమ్ డక్ జాతికి చెందింది అనుకుందాం ఇప్పటికే. ఓకేనా, వైల్డ్ గూస్ చేసా అంటే ఇప్పుడు ఏంటి, మంచిగా ఉన్న డక్ కాకుండా అడవిలో పెరిగే, ఓకేనా, ఒక డక్ వెనకాల మీరు తిరుగుతున్నారు, డక్ వెనకాల తిరుగుతున్నారు. అది ఎటువంటి ప్రయత్నం, ఎటువంటి ప్రయత్నం, ఓకేనా, అది ఒక అడ్మిరబుల్ ఎంటర్ప్రైజా, అంటే దాన్ని మనం అడ్మైర్ చేయగలమా, లేదా ఒక ఆనెస్ట్ ఎఫర్టా, లేదా ఒక ఫూలిష్ లేదా అన్ప్రాఫిటబుల్ అడ్వెంచరా, లేదా ఒక పవర్ఫుల్ ఎఫర్టా? ఏమవుతుంది? ఏబిసిడిఈ 1 2 3 4 ఏమొస్తుంది? 1 2 3 4 ఏ వస్తుంది? ఓకే, వంశీ, చందు, చందు సి. ఈ ఆప్షన్ లేదండి, ఈ ఆప్షన్ లేదు. ప్రణీత, అర్పిత, రమణ, రైట్, కరెక్ట్ అండి. తేజశ్రీ, ఉమేష్ రెడ్డి, సహిత, పవన్ కళ్యాణ్, చందు, కరెక్ట్. రైట్, మౌసినా చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ అందరు ఆన్సర్స్ ఇచ్చారు, ఒక ఇద్దరు తప్ప. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏ ఫూలిష్, థర్డ్ ఆప్షన్ వస్తుంది, ఏ ఫూలిష్ అండ్ అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనము ఇంట్లో పెరుగుతున్న ఒక హెన్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఇంట్లో హెన్ పెరుగుతుంది ఒకటి, దాన్ని పట్టుకోవడానికి మీరు నానా అవస్థలు పడతారు. ఓకేనా, అది మీ ఇంట్లో పెరుగుతుంది అయినప్పటికీ అది దాన్ని పట్టుకోవాలంటే మీరు నానా అవస్థలు పడతారు. కానీ అదే ఒక వైల్డ్ డక్ అంట, అంటే అడవిలో పెరిగిన డక్, దాని వెనకాల మీరు పరిగెత్తున్నారు అంటే అది మీకు దక్కుతుందా? మీకు మీ హ్యాండ్స్కి వస్తుందా? అది రాదు. అంటే ఇది ఒక యూస్లెస్ ఎఫర్ట్. ఇదేంటి, ఒక యూస్లెస్ ఎఫర్ట్. ఓకేనా, ఇది ఒక యూస్లెస్ ఎఫర్ట్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి, వైల్డ్ గా ఉన్న డక్ అంటే అడవిలో పెరిగే ఒక డక్ ని మనం పట్టుకోవాలనుకుంటే అది యూజ్లెస్ ఎఫర్ట్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ చూడండి. సుమిత్ హ్యాడ్ టు లుక్ హై అండ్ లో బిఫోర్ హీ కుడ్ ఫైండ్ హిస్ స్కూటర్ కీస్. మీరే చెప్పాలి ఆన్సర్ దీనికి. ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది? హై అండ్ లో అనే ఇడియం కి ఆన్సర్ ఏమవుతుంది? హై అండ్ లో. సుమిత్ హ్యాడ్ టు లుక్ హై అండ్ లో బిఫోర్ హీ కుడ్ ఫైండ్ హిస్ స్కూటర్ కీస్. నోవేర్, ఎక్కడ వెతకలేదా. ఓకేనా, ఆల్, ఆల్వేస్, ప్రతిసారి, ఎవ్రీవేర్, ప్రతి చోట, సమ్వేర్, ఏదో ఒక చోట. ఏమొస్తుంది ఆన్సర్? జుబైర్, థోరం, ప్రణీత, వంశీ, స్నేహ, కరెక్ట్. అర్పిత, చందు, అనిత, రైట్. రైట్, ఇక్కడ అమర్త్, మేరీ, సహిత, పవన్ కళ్యాణ్, రైట్. అందరూ ఆన్సర్స్ ఇచ్చేసారు. ఓకేనా, అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. కానీ ఏంటంటే ఇక్కడ ఒక ఇద్దరు, ఓకేనా, ఇద్దరు ఏంటంటే కొంచెం తప్పు ఆన్సర్స్ అనేది ఇచ్చారు. ఏమవుతుంది చూడండి, ఇప్పుడు సుమిత్ ఏం చేశాడు? సుమిత్ అతని స్కూటర్ కీస్ ఎక్కడో పడేశాడు. ఓకేనా, ఈ సెంటెన్స్ అర్థం ఏంటి? సుమిత్ అతని స్కూటర్ కీస్ ఎక్కడో పడేశాడు. ఇప్పుడు అతను ఆ స్కూటర్ కీస్ వెతుకుతున్నాడు, ఆ స్కూటర్ కీస్ వెతుకుతున్నాడు. మీకు ఎక్కడ పడేశాడో తెలియదు, అది స్కూటర్ కీస్ ఎక్కడ వెతకాలి? అతను ప్రతి చోట వెతకాలి కదా. సుమిత్ హ్యాడ్ టు లుక్ హై అండ్ లో. హై అండ్ లో అంటే ఎవ్రీవేర్. హై అండ్ లో అంటే ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట, అంటే సమ్వేర్ కాదు, ప్రతి చోట. అంటే సమ్వేర్ అంటే ఎక్కడో ఒక చోట, మీకు అది తెలిసి ఉండాలి. ఓకేనా, కీస్ ఎక్కడ పోయి ఉండాలో తెలిసి ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడ పడ్డాయో తెలుసు. హీ కుడ్ నాట్ ఫైండ్ హిస్ కీస్ అంటే అతను ప్రతి చోట వెతికాడు, కానీ ఆ కీస్ అనేవి దొరకలేదు. ఆన్సర్ ఏమవుతుంది? ఎవ్రీవేర్. సో హై అండ్ లో అంటే ఎవ్రీవేర్. హై అండ్ లో, హై అండ్ లో అంటే ఎవ్రీవేర్. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్యాపిటల్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ ఇది ఎక్కువగా ఏంటంటే, ఈ పనిష్మెంట్ అనేది ఎక్కువగా ఎక్కడ ఇస్తుంటారంటే సౌదీ, ఓకేనా, సౌదీ అరేబియాలో అలాగా క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి? డెత్ సెంటెన్సా, లేదా లైఫ్ ఇంప్రిజన్మెంటా, లేదా జైల్లో వేసేయడమా, లేదా ఒక లాంగ్ పీరియడ్ కోసం వాళ్ళకి ఇది చేయడం.
రైట్ ఇక్కడ మాధురి గారు ఆన్సర్ ఇచ్చేసారు, ప్రణీత, వంశీ, భవానీ గారు ఆన్సర్ ఇచ్చేసారు, లిఖిత, చందు. రైట్, మీరు ఆన్సర్స్ ఇవ్వండి. కరెక్టా తప్ప అది తర్వాత విషయం, ఓకేనా? కరెక్టా తప్ప తర్వాత విషయం, ఆన్సర్స్ అనేది రావాలి, వన్ ఇంటరాక్షన్ అనేది జరగాలి మనకు, ఓకేనా? రైట్ ఇక్కడ రమణ, సాహిత, అర్పిత, శ్రీమన్, స్నేహ, మోసినా, మేరీ, జుబేర్. రైట్, అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. రైట్ ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఎక్కడ ఇస్తారంట? సౌదీ అరేబియాలో ఇస్తారు. మీరు విన్నారో లేదో కానీ ఎప్పుడైనా కూడా ఎటువంటి ఒక చిన్న క్రైమ్ జరిగినా కూడా, అంటే ఒక చిన్న క్రైమ్ జరిగినా కూడా సౌదీ అరేబియాలో చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేవి జరుగుతాయి. అదే ఫర్ సపోజ్ మన ఇండియన్ గవర్నమెంట్స్ లో ఒక రేప్ కావచ్చు లేదా ఒక మర్డర్ జరిగితే అది కేసు చుట్టూ తిరగాలి. అదేంటి, చాలా టైం పడుతుంది, దాని యొక్క జడ్జిమెంట్ అనేది రావడానికి చాలా టైం పడుతుంది. ఏది రేప్ కావచ్చు, మర్డర్ కావచ్చు, ఏదైనా కూడా. కానీ ఇక్కడ ఇలాంటి కంట్రీస్ లో ఏంటి అంటే అక్కడ ఇలాంటి హారిబుల్ క్రైమ్స్ కి, అంటే ఈ హారిబుల్ క్రైమ్స్ కి అక్కడ ఏంటంటే డైరెక్ట్ గా డెత్ సెంటెన్స్ ఇచ్చేస్తారు, ఓకేనా? అక్కడ ఏం చేస్తారు, చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. అంటే పబ్లికలీ వాళ్ళకి ఏంటంటే డెత్ సెంటెన్స్ ఇస్తారు, అంటే జనాలు చూస్తుండగానే వాళ్ళకి డెత్ అనేది ఇస్తారు, ఓకేనా? సో క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి అంటే డెత్ సెంటెన్స్. అంటే ఎవరికైనా క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తే దానికి అర్థం ఏంటి, వాళ్ళని డెత్ సెంటెన్స్, వాళ్ళకి డెత్ సెంటెన్స్ ఇవ్వడం, ఓకేనా? క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ సెంటెన్స్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్కి వెళ్దాం. ఫిఫ్త్ వన్ చూడండి, యూ మే రష్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. యూ మే రష్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ బట్ యూ స్టాండ్ నో ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ వాట్ యు వాంట్ వితౌట్ బ్రైబ్. అంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అంటున్నాడు ఏమని, ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో నిలబడ్డాడు వాళ్ళిద్దరు, వాడికి ఏదో సర్టిఫికేట్ కావాలి. వీడు అంటున్నాడు, నువ్వు ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్కి ఎక్కడికైనా వెళ్ళు, కానీ నువ్వు డబ్బులు ఇవ్వందే పని జరగదు, డబ్బులు ఇవ్వందే పని జరగదు. ఇక్కడ పిల్లర్ టు పోస్ట్ అంటే ఏంటి? పిల్లర్ టు పోస్ట్ అంటే బీ వెరీ బిజీనా, లేదా రష్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అండ్ సఫర్ మచ్ హెరాస్మెంటా, లేదా గో టు ఆల్ పోస్ట్ బాక్సెస్ లేదా పోస్ట్ ఆఫీసా, లేదా గో టు ఆఫీసెస్ ఆర్ పోస్ట్ లెటర్సా? ఏమొస్తుంది ఆన్సర్? వాట్ విల్ బి ది ఆన్సర్? రైట్ ఇక్కడ ఎక్కడి నుంచి ఆన్సర్స్ ఇచ్చాడో తెలియడం లేదు నాకు. రైట్, అనిత, వంశీ, అంకిత, చందు, ప్రీతమ, రైట్, తేజశ్రీ, మేరీ, లిఖిత, ఓసినా, పావని. రైట్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ సెంటెన్స్ మనకి ఏం చెప్పదలుచుకుంటోంది అంటే, ఇక్కడ ఉన్న సెంటెన్స్ మనకి ఏం చెప్తోంది, ఈ బ్లాంక్ లో అంటే పిల్లర్ టు పోస్ట్ లో ఏం రావచ్చు, ఓకేనా? పిల్లర్ టు పోస్ట్ అంటే ఒక పర్సన్ పిల్లర్ నుంచి ఈ పోస్ట్, అంటే దీనికి చూడండి, దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, ఆ గవర్నమెంట్ ఆఫీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పిల్లర్ ఇక్కడికి వెళ్తున్నాడు, దీని తర్వాత ఇక్కడ ఒక పోస్టర్ ఉంది, ఇక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అఫీషియల్స్, ఇక్కడ కాదు కౌంటర్ నెంబర్ 3కి వెళ్ళు, కౌంటర్ నెంబర్ 4కి వెళ్ళు అంటే అతన్ని అక్కడికి ఇక్కడికి పంపిస్తున్నారు, కానీ వాళ్ళు పని చేస్తున్నారంటే కాదు. సో పిల్లర్ టు పోస్ట్ అంటే ఏంటి, రష్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అండ్ సఫర్ మచ్ హెరాస్మెంట్, అంటే అటు ఇటు చాలాసేపు తిరుగుతూ ఉండడం, కానీ వర్క్ జరుగుతుందా, జరగడం అనేది లేదు. నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్ ఇది, 4th అయిపోయింది, ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ 6కి వెళ్దాం. సారీ, అట్ అ పార్టీ హీ ఈజ్ ఆల్వేస్ ఇన్ హై స్పిరిట్. హీ ఈజ్ ఆల్వేస్ ఇన్ హై స్పిరిట్. పార్టీలో ఒక పర్సన్ హై స్పిరిట్ గా ఉన్నాడు అంటే టాకేటివ్ అంటే మాట్లాడుతూ ఉన్నాడా, చియర్ఫుల్ అంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడా, డ్రంక్ తాగి ఉన్నాడా, లేదా అన్కంట్రోలబుల్ అంటే అన్కంట్రోలబుల్ గా ఉన్నాడా, ఏమొస్తుంది? రైట్ ఇక్కడ అర్పిత, మౌసినా, ప్రణీత. రైట్, ఆన్సర్స్ చాలా తొందరగా వెళ్తున్నాయి, నా స్క్రీన్ పైన కనిపించడం లేదు. రైట్, మీకు ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి అది కూడా చూసుకుంటూ ఉండండి, ఓకేనా? ఎంత కరెక్ట్ అవుతున్నాయి, ఓకేనా? ఇది ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ మాత్రమే, ప్రాక్టీస్ సెషన్. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ ని ఎలా డీకోడ్ చేయాలి, ఎలా డీసైఫర్ చేసి ఈ బ్లాంక్ లో ఏం రావచ్చు అనేది చూస్తాం, ఓకేనా? దీని తర్వాత మీకు ఏం చేస్తానంటే నేను ఈ ఈడియమ్స్ అనేది అయిపోయిన తర్వాత, లేదా కుదిరితే ఈ రోజు ఆఫ్టర్నూన్ లేదా ఈ రోజు ఈవినింగ్ పీడిఎఫ్ అనేది పెడతాను, ఒక పీడిఎఫ్ అనేది పెడతాను. అందులో దగ్గర ఒక 800+ ఈడియమ్స్ అనేవి ఉన్నాయి, 800+ ఈడియమ్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూసుకోండి ఒకసారి, ఓకేనా? అవన్నీ చూసుకుంటే ఏంటంటే అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఈడియమ్స్, అన్ని ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్సే. నేను పీడిఎఫ్ అనేది పెడతాను, అవన్నీ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మనకు ఎంత
మరి ఎక్కువగా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇడియమ్స్ ఏంటంటే ఊరికే రఫ్లీ అలా గోత్రూ అయిపోతే సరిపోతుంది. సో ఇన్ హై స్పిరిట్స్ అంటే రైట్, ఇక్కడ ఆన్సర్స్ అందరూ వచ్చేసారు. ఇంకా మళ్ళీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ హై స్పిరిట్ ఇప్పుడు చూడండి, అట్ అ పార్టీ, ఒక పార్టీలో హీ ఈజ్ ఆల్వేస్, ఎప్పుడు కూడా ఒక పార్టీలో ఒక పర్సన్ ఎలా ఉంటారండి? ప్రతిసారి తాగుతాడా? ప్రతిసారి తాగుతాడా అంటే కాదు. ప్రతిసారి అన్‌కంట్రోలబుల్ గా ఉంటాడా? అది కూడా కాదు. ప్రతిసారి మాట్లాడుతుంటారు. కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇంట్రోవర్ట్స్ ఉంటారు. ఒక వర్డ్ చూడండి, ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే ఇంట్రో, ఐఎన్, ఇన్ అంటే లోపల, అంటే అతనితోనే మాట్లాడుకుంటాడు. అంటే బయట సోషలైజ్ అవ్వడు వేరే వాళ్ళతో. ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే బయటికి మాట్లాడు. ఇదేం కాదు. పార్టీలో ఇన్ హై స్పిరిట్స్ అంటే అతనే చియర్ఫుల్ గా ఉంటాడు. పార్టీలో అందరు ఎలా ఉండాలండి? హ్యాపీగా ఉండాలి. ఎవరైనా సాడ్ గా ఉంటే అది పార్టీ అంటారా? పార్టీ అనరు. సో ఇన్ హై స్పిరిట్స్ అంటే చియర్ఫుల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్మెల్ అ ర్యాట్. స్మెల్ అ ర్యాట్, ఇది డైరెక్ట్ గా ఇడియం అనేది ఇచ్చేసాను. ఓకేనా? కొన్నిసార్లు మనకు సెంటెన్స్ లో బ్లాంక్ గా ఇవ్వచ్చు, కొన్నిసార్లు డైరెక్ట్ గా ఇలాగైనా ఇవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. స్మెల్ అ రైట్, స్మెల్ అ ర్యాట్ అంటే ఏంటి? సస్పెక్ట్ సంథింగ్ రాంగ్, లేదా స్మెల్ అ బర్న్డ్ ర్యాటా, లేదా స్మెల్ అ రాటన్ ర్యాటా, లేదా స్మెల్ సంథింగ్ రైటా? ఏమొస్తుంది? స్మెల్ అ ర్యాట్ అంటే ఏమొస్తుంది? రైట్, ఇక్కడ ఆన్సర్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు నాకే తెలియడం లేదు. చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి ఆన్సర్స్. నాకు కనిపిస్తూ సాహితి, తేజశ్రీ, అర్పిత, నరేంద్ర కుమార్ రెడ్డి, జుబేర్, అంకిత, ప్రణీత, రమణ, పవన్ కళ్యాణ్, రైట్, స్నేహ, కరెక్ట్ అండి. రైట్, స్మెల్ అ ర్యాట్. స్మెల్ అ ర్యాట్ అంటే ఏంటి అంటే సస్పెక్ట్ సంథింగ్ రాంగ్. అంటే ఏదైనా ఒక తప్పు జరుగుతోంది అని కొంతమంది చెప్తారు. రే నాకెందుకో ఇది తేడా కొడుతుంది, నాకెందుకో వీడు కొంచెం తేడా కొడుతున్నాడు అంటారు కదా. ఓకేనా? కొంచెం తేడా కొడుతున్నాడు అంటే ఈ డీల్ ఏదో నాకు తేడా కొడుతుంది, కొంచెం తేడా కొడుతుంది అని చెప్తారు కదా. స్మెల్ అ ర్యాట్ అంటే సస్పెక్ట్ సంథింగ్ రాంగ్, అంటే ఏదైనా ఒకటి రాంగ్ జరుగుతోంది అని సస్పెక్ట్ చేయడం. ఓకేనా? అనుమానించడం. ఓకేనా? సస్పెక్ట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో ఎన్నోది ఇడియం చూద్దాం. 5th 6th వన్ ఇది, ఇదేమో 7th వన్. నెక్స్ట్ 8th వన్ చూద్దాం. 8th ఇడియం, షీ రిజెక్టెడ్ హిస్ ప్రపోజల్ ఆఫ్ మ్యారేజ్ పాయింట్ బ్లాంక్. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరే చెప్పారు ఆన్సర్. పాయింట్ బ్లాంక్ అంటే డైరెక్ట్లీనా, లేదా పాయింటెడ్లీనా, లేదా అబ్సర్డ్లీనా, బ్రీఫ్లీనా? పాయింట్ బ్లాంక్ లో అంటే ఇది మనం మూవీస్ లో కూడా చూస్తుంటాం. రైట్, ఇక్కడ అర్పిత, తేజశ్రీ, ఇంకా ఫస్ట్ ఎవరో ఇచ్చారు ఆన్సర్, అది వెళ్ళిపోయింది తొందరగా. రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. రైట్, ఇలాగే అందరు ఆన్సర్స్ ఇస్తూ ఉండాలి. ఏంటంటే మనకు ఈ జూమ్ సెషన్స్ అనేది ఎందుకు పెడుతున్నామంటే మీకు ఆఫ్లైన్ లో క్లాసెస్ జరుగుతున్నట్లే ఉండాలి అని ఒక కాన్సెప్ట్ తోనే ఈ జూమ్ క్లాసెస్ అనేది పెడుతున్నాం మనం. ఓకేనా? జుబేర్, రమణ, రైట్, అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. రైట్, పాయింట్ బ్లాంక్ అంటే ఏంటి? డైరెక్ట్ గా జరగడం. ఓకేనా? డైరెక్ట్లీ. ఇప్పుడు మీరు వింటూ ఉంటారు. ఓకేనా? అతను ఏం చేశాడంటే పాయింట్ బ్లాంక్ లో కాల్చాడు. ఓకేనా? పాయింట్ బ్లాంక్ లో కాల్చాడు అంటేనా? చాట్ ఎవ్రీవన్ ఎందుకండి? అవసరం లేదు కదా చాట్ ఎవ్రీవన్, అవసరం లేదు కదా. కావాలంటే పెట్టచ్చు, ఎందుకని అంతే. ఓకే, షిఫ్ట్ చేశాను, మీరు కావాలంటే చాట్ చేయొచ్చు. రైట్, ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. 9th వన్. రైట్, ఇక 9th వన్ చూడండి. 9th వన్ ఏంటి అంటే డాంకీస్ ఇయర్. డాంకీస్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? గెస్ చేయండి. ఒక డెకేడ్ అంటే ఏంటి? 10 years. లాంగ్ టైం అంటే చాలా సేప. సెంచురీ అంటే 100 సంవత్సరాల, లేదా సిన్స్ స్కూల్ డేస్. ఇది ఆబ్వియస్ గా కరెక్ట్ కాదు, ఎందుకంటే అది చాలా అబ్సర్డ్ గా ఉంది. ఓకేనా? డాంకీస్ ఇయర్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది? రైట్, ఇక్కడ చందు, వంశీ, పావని, రైట్, ఇక్కడ ఇంకా జుబైర్, అర్పిత, అనిత, తేజశ్రీ, ఉమేష్, యువ, లిఖిత, స్నేహ, రమణ, నరేంద్ర కుమార్ రెడ్డి, శ్రీమణి, రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. రైట్, సో డాంకీస్ ఇయర్ అంటే ఏంటి? డెకేడ్ కాదు, సెంచురీ కాదు, లాంగ్ టైం. ఓకేనా? డాంకీస్ అంటే గాడిద యొక్క ఇయర్, అంటే గాడిద యొక్క సంవత్సరం అనేది. ఇప్పుడు చూడండి, ఒక డాంకీ అనేది ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతిసారి అది వర్క్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? వాషర్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అది ప్రతి సంవత్సరం లోడ్ అనేది మోస్తూనే ఉంటుంది. అంటే బట్టలు అనేది
ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం అది మోస్తూనే ఉంటుంది. సో ఒక డాంకీకి వన్ ఇయర్ అనేది ఏంటి అంటే ఒక లాంగ్ పీరియడ్. ఎందుకు? అది ఎక్కువగా వర్క్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? డాంకీస్ ఇయర్ అంటే ఏ లాంగ్ టైం, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక 10th వన్ చూద్దాం. 10th వన్, వీ షుడ్ గార్డ్ అగైన్స్ట్ ఆర్ గ్రీన్ ఐడ్ ఫ్రెండ్స్. చాలా మంచి ఇడియం. గ్రీన్ ఐడ్ ఫ్రెండ్స్, వీ షుడ్ గార్డ్ అంటే మనము ఏం చేయాలి? మన గ్రీన్ ఐడ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గార్డ్ గా ఉండాలి, అంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు గ్రీన్ ఐడ్ ఫ్రెండ్స్ అంటే? రిచ్చా, జెలసా, లేదా హ్యాండ్సమ్మా, ఎంతూజియాస్టిక్? ఏమొస్తుంది ఆన్సర్? రైట్, ఇక్కడ వంశీ గారు ఆన్సర్ ఇస్తున్నారు, ప్రణీత గారు ఆన్సర్ ఇస్తున్నారు, లిఖిత, తేజశ్రీ, రైట్ రైట్ ఆన్సర్స్ తొందరగా వెళ్తున్నారు. రమణ, అర్పిత, రైట్ రైట్ అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. రైట్, ఇక్కడ గ్రీన్ ఐడ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చూడండి, మనం ఎవరితో జాగ్రత్తగా ఉండాలండి? ఎటువంటి ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలి? జెలసీ ఫ్రెండ్స్, రిచ్ ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? రిచ్ ఫ్రెండ్స్ ఎప్పుడు మనకి పార్టీలు ఇవ్వడమో తినిపించడమో చేస్తారు. దీని తర్వాత హ్యాండ్సమ్ ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలా? అంతగా ఏం అవసరం లేదు. ఎంతూజియాస్టిక్ అంటే వేరే వాళ్ళతో, వేరే ఎంతూజియాజం ఎక్కువ వాళ్ళకి, బయట ఏం జరుగుతుందో తెలుసు. కానీ మనం ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? జెలసీ అంటే మనల్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళతో జాగ్రత్తగా అనేది ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 11th వన్ చూద్దాం. 11th వన్ చూడండి. ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ మేడ్ మై ఫ్లెష్ క్రీప్ అంటే ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అనేది జరిగింది, అక్కడ బాడీస్ అనేవి చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి, అది చూసి నా ఫ్లెష్ అనేది క్రీప్ అయింది. అంటే నేను ఎలా ఫీల్ అయ్యాను? వర్రీడ్ మీనా, ఫ్రైటెండ్ మీనా, కన్ఫ్యూజ్డ్ మీనా, డ్రూ మై అటెన్షన్? ఫ్లెష్ క్రీప్, మేడ్ మై ఫ్లెష్ క్రీప్ కి ఆన్సర్ ఏమొస్తుంది? రైట్, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? రైట్, ఇక్కడ అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. శ్రీమాన్, అర్పిత, పావని, చందు, ఉమేష్ రెడ్డి. రైట్ రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా సెంటెన్స్ కరెక్ట్ అయ్యి చూడండి. ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ మేడ్ మై ఫ్లెష్ క్రీప్ అంటే అక్కడ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన చోట ఏం జరుగుతోంది? అక్కడ చాలా శవాలు అనేవి పడున్నాయి, చాలా దారుణమైన స్థితిలో పడున్నాయి. అది చూడగానే నా ఫ్లెష్ అనేది క్రీప్ అయింది. అంటే నాకేం కలిగింది? లోపల నుంచి ఒక చిన్న భయం అనేది కలిగింది. ఓకేనా? ఫ్రైట్ అండ్ మీ, కొంచెం భయం అనేది కలిగింది. కొన్నిసార్లు ఏంటంటే మేడ్ మై ఫ్లెష్ క్రీప్ అనేది వర్రీడ్, ఓకేనా, వర్రీడ్ కూడా తీసుకుంటారు. సో మేడ్ మై ఫ్లెష్ క్రీప్ కి 2 ఆన్సర్స్ వస్తాయి ఇప్పుడు, వర్రీడ్, దాని తర్వాత ఫ్రైటెండ్. వర్రీడ్, ఫ్రైటెండ్. కానీ ఈ రెండిట్లో ఇక్కడ ఏది తీసుకోవాలి అంటే అటువంటి ఒక డైరింగ్ సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం కాబట్టి అది మనకు వర్రీడ్ కాదు, కొంచెం భయం అనేది కలుగుతుంది. ఓకేనా? మనకేం కలుగుతుంది? కొంచెం భయం అనేది కలుగుతుంది. కానీ మేడ్ మై ఫ్లెష్ క్రీప్ అనేది రెండిటికి యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏది బాగా ఉంటుంది అంటే, ఏది కరెక్ట్ గా యాప్ట్ గా ఉంటుంది, ఏది సెట్ అవుతుంది అంటే ఇక్కడ ఫ్రైటెండ్ మీ, ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ మేడ్ మై ఫ్లెష్ క్రీప్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. 12th వన్. 12th వన్ చూడండి. హీ ఈజ్ ఎ క్వీర్ ఫిష్, ఐ హ్యావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ హిమ్ అంటే అతను ఒక క్వీర్ ఫిష్ అంట. క్వీర్ ఫిష్ అనే ఇడియంకి ఫన్నీ పర్సనా, సెన్సిటివ్ పర్సనా, స్ట్రేంజ్ పర్సనా, క్వారల్సమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వీర్ ఫిష్ కి మీనింగ్ తెలియకపోయినా కూడా పక్కన చూడండి ఐ హావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ హిమ్ అంటే అతనిని అండర్స్టాండ్ చేయలేకపోయాను. రైట్, ఇక్కడ ఆన్సర్స్ అందరూ ఇచ్చేసారు. నాకు కొంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ. సాహితి, శ్రీమా, వంశీ, తేజస్వి, ప్రణీత, చందు, ప్రణీతి, రజని, రైట్, పావని, జుపే. రైట్, అందరి పేర్లు చెప్పడం ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది, అందరు యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు. ఓకేనా? సో క్వీర్ ఫిష్ అంటే ఐ హావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ హిమ్ అంటే మనం ఎవరిని అండర్స్టాండ్ చేయలేము? ఫన్నీ పీపుల్ని అండర్స్టాండ్ చేయలేమా? లేదు. ఫన్నీ పీపుల్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం, ఇది కాదు. సెన్సిటివ్ పీపుల్ని అండర్స్టాండ్ చేయలేమా? కాదు, వాళ్ళని కూడా మనం అండర్స్టాండ్ చేస్తాం. నెక్స్ట్ క్వారల్సమ్ పీపుల్ వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారో తెలుసు మనకు, వాళ్ళు ప్రతిసారి కొట్లాడుతుంటారు. కానీ మనం ఎవరిని అండర్స్టాండ్ చేయలేం అంటే స్ట్రేంజ్, వింతగా ఉన్న వాళ్ళని అండర్స్టాండ్ చేయలేం. అంటే వాళ్ళు వింతగా ఉంటే, ఓకేనా, అది మనం అండర్స్టాండ్ అనేది చేయలేం, అంతే కదా? క్వీర్ ఫిష్ అంటే వింతగా ఉండడం, క్వీర్ ఫిష్.
సో క్వీర్ ఫిష్ అంటే స్ట్రేంజ్ పర్సన్. హీ ఈజ్ అ స్ట్రేంజ్ పర్సన్. ఐ హ్యావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ హిమ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ స్ట్రేంజ్ పర్సన్. నెక్స్ట్ 13th వన్ చూద్దాం. కోమల్ వాజ్ లెఫ్ట్ హై అండ్ డ్రై. 13th వన్. కోమల్ వాజ్ లెఫ్ట్ హై అండ్ డ్రై బై హర్ ఫ్రెండ్స్ వెన్ షీ లాస్ట్ హర్ మనీ. అంటే కోమల్ ఏమైపోయింది, హై అండ్ డ్రై అంటే ఆమె ఓడిపోయినప్పుడు హై అండ్ డ్రై వదిలేశారంట వాళ్ళ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఏమొస్తుంది, ఐసోలేటెడా, రిజెక్టెడా, వూండెడా, డిప్రెస్డా. కోమల్ వాస్ లెఫ్ట్ హై అండ్ డ్రై. హై అండ్ డ్రైకి ఏమొస్తుంది ఇక్కడ, స్నేహ, లిఖిత, తేజశ్రీ, మాధురి, శ్రీమణి, భవాని. రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది. చాలా మంది కొన్ని ఆన్సర్స్ పెడుతున్నారు. చూద్దాం ఏమొస్తుందో అనేది. కోమల్ వాస్ లెఫ్ట్ డాష్. ఇప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గర చాలా డబ్బులు అనేవి ఉన్నాయి మన దగ్గర. ఓకేనా. ఫస్ట్ మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఎప్పుడైతే ఒక ఫ్రెండ్ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళని ఏం చేస్తాం మనము, వాళ్ళని ఏం చేస్తామండి మనము, హై అండ్ డ్రై అంటే ఇక్కడ హై అండ్ డ్రై అంటే వాళ్ళని ఐసోలేట్ చేసేస్తాం, అంటే వాళ్ళని వదిలేస్తాం. రిజెక్ట్ చేయడం అంటే వాళ్ళు మనకి ఏదైనా ఆఫర్ చేస్తేనే అది రిజెక్ట్ చేసేది మనం. ఇప్పుడు మీరు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే రిజెక్టెడ్ అని చెప్తున్నారు. రిజెక్ట్ అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒకరు ఆఫర్ చేస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఫ్రెండ్ కి నా ఫోన్ లేదా ఒక యాపిల్ అనేది ఆఫర్ చేస్తున్నాను. ఏం ఆఫర్ చేస్తున్నాను, యాపిల్ అనేది ఆఫర్ చేస్తున్నాను. వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఆమె దగ్గర డబ్బులు అనేది వెళ్ళిపోయింది, డబ్బులు లేవు ఆమె దగ్గర ఇప్పుడు. అప్పుడు ఏమైపోతుంది, ఆమెని ఐసోలేట్ చేసేస్తారు. అంటే వాళ్ళని ఏం చేస్తారు, ఆమెని వదిలేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. వూండెడ్, డిప్రెస్ కాదు. సో హై అండ్ డ్రై అంటే ఐసోలేటెడ్ అనేది వస్తుంది. ఓకేనా. హై అండ్ డ్రై అంటే ఐసోలేటెడ్, నాట్ రిజెక్టెడ్. రిజెక్టెడ్ అంటే ఏంటి, దానికి అర్థం ఏదైనా మనం ఆఫర్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 14th వన్ చూద్దాం. 14th వన్. సీత ఈజ్ నాట్ కట్ అవుట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. అంటే సీత దీనికి కట్అవుట్ కాదంట. అంటే ఏది, మీరే చెప్పాలి, ఈజీగా చెప్పేయచ్చు. ట్రైన్డా, సూటబులా. రైట్, ఇక్కడ లిఖిత గారు ఆన్సర్ ఇస్తున్నారు. అప్పుడు తేజస్విని, మనం నేమ్స్ చదువుదాం. మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. రైట్, గుండా, చాలా తొందర, భవానీ, పవన్ కళ్యాణ్, స్నేహ, ప్రణీత, అంకిత, శ్రీమాన్, వంశీ, జుబైర్, అర్పిత, మౌసినా. రైట్, ఇక్కడ ఆన్సర్స్ అందరు ఇస్తున్నారు, నో ప్రాబ్లం. రైట్, ఇలాగ కొన్నిసార్లు ఏంటంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, సీత ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. అంటే సీత ఇటువంటి వర్క్ కి సూటబుల్ కదా. అంటే మేబీ అది ఫీల్డ్ వర్క్ అయి ఉండొచ్చు. ఓకేనా. ఫీల్డ్ లోకి వెళ్ళి డేటా కలెక్ట్ చేయడమో లేదా డేటా అనలైజ్ చేయడమో ఫీల్డ్ వర్క్ అయి ఉండొచ్చు. లేడీస్ అంటే చాలా వరకు డెస్క్ జాబ్స్ అనేవి లేడీస్ కి సెట్ అవుతాయి. ఓకేనా. ఫీల్డ్ వర్క్స్ అనేవి మేల్ కి సెట్ అవుతాయి. ఓకేనా. ప్రతిసారి ఇలాగే ఉండాలని లేదు, కొన్నిసార్లు మారుతూ ఉండొచ్చు కూడా. ఓకేనా. 15th వన్ చూద్దాం. 15th వన్ చూడండి. హిస్ మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ ప్రూవ్డ్ టు బి అ స్నేక్ ఇన్ ద గ్రాస్. అంటే అతని యొక్క ట్రస్టెడ్ ఫ్రెండ్ అంటే అతని యొక్క నమ్మకమైన ఫ్రెండ్స్, అంటే నమ్ముతున్నాడు ఇతను నా బెస్ట్ ఫ్రెండ్స్ అని. కానీ వాళ్ళు ఏమయ్యారు, అతనికి అవసరం ఉన్నప్పుడు స్నేక్ ఇన్ ద గ్రాస్ ప్రూవ్ అయ్యారు. స్నేక్ ఇన్ ద గ్రాస్ ప్రూవ్ అయ్యారంట. స్నేక్ ఇన్ ద గ్రాస్ లాగా ప్రూవ్ అయ్యారు. సో స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే పాము దాక్కొని ఉంది. పాము దాక్కొని ఉంది. ఏంటి, ఇక్కడ గ్రాస్ లో పాము అనేది దాక్కొని ఉంది. స్నేక్ ఇన్ ద గ్రాస్. హిస్ మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ ప్రూవ్డ్ టు బి స్నేక్ ఇన్ ద గ్రాస్. ఏమొస్తుంది, ఇక్కడ అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు, చూద్దాం. రైట్, ఇక్కడ వంశీ, భావని, దీని తర్వాత రెడ్మీ అంట, ఎంఎస్ కుమార్. ఇలా నిక్ నేమ్స్, మొబైల్ నేమ్స్ పెట్టుకోవద్దు, మీ నేమ్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా. రమణ, పావని, చందు. రైట్, అందరు ఆన్సర్స్ ఇస్తున్నారు. రైట్, ఇక్కడ చూడండి, చాలా మంది ఏంటంటే 2 ఆప్షన్స్ లో కన్ఫ్యూజ్ అయ్యారు. ఏవి అంటే ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఆప్షన్ సి దగ్గరికి చాలా మంది వెళ్ళారు, కానీ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ బి. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే హిస్ మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్ అంటే 2 ఫ్రెండ్స్ లేదా 3 ఫ్రెండ్స్ కలిసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు బిజినెస్ లో బాగా ప్రాఫిట్స్ వచ్చాయి. ఆ ప్రాఫిట్స్ లో ఏం చేశారంటే వీళ్ళు ఈ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడిని చీట్ చేశారు. ఓకేనా, వాడిని చీట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఒక అవకాశం కోసము
ఒక పొదల్లో దాక్కొని ఉన్నారు. అంటే పొదల్లో పాములాగా వాళ్ళు ఏం చేశారంటే దాక్కొని ఉన్నారు ఇంతసేపు. దేనికోసము? ఒక మంచి టైం చూసి వీడిని ఏం చేయాలి? చీట్ చేయాలి. అంటే అన్ అన్‌రిలయబుల్ అండ్ డిసైడ్‌ఫుల్. డిసైడ్‌ఫుల్ అంటే చీట్ అని. ఓకేనా? డిసైడ్‌ఫుల్ అంటే ఏంటి? చీట్ చేయడం దగిన ఓకేనా? ఏ అన్‌రిలయబుల్ అండ్ డిసైడ్‌ఫుల్ పర్సన్. స్నేక్ ఇన్ ద గ్రాస్. స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే అన్ అన్‌రిలయబుల్ అండ్ డిసైడ్‌ఫుల్ పర్సన్. ఓకేనా? రైట్. ఇక్కడ 14th వన్ అడుగుతున్నారు. చూద్దాం. కట్అవుట్. ఇక్కడ చూడండి సింపుల్ ఏముంది ఇక్కడ? సీత ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. కట్అవుట్ అంటే ఆమె దీనికి సూటబుల్ కాదు. ఇదేంటి మనం ఎగ్జాక్ట్ గా ఇడియం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నవి ఏది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బాగా సెన్స్ ఇస్తుంది అని చూస్తే సెట్ అయిపోతుంది. సీత ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అంటే ఆమె ఇటువంటి వర్క్ కి సూటబుల్ కాదు అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 16th వన్. ద పొలిటీషియన్ వాజ్ ఏబుల్ టు స్వే అంటే చూడండి, స్వే అంటే అట్రాక్ట్ ద మాబ్ అంటే క్రౌడ్, జనాలు, విత్ హిస్ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్. అంటే ఇక్కడ గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ చాలా ఇంపార్టెంట్. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అంటే ఏమొస్తుంది? ఫ్లూయెన్సీ ఇన్ స్పీచా, ఫ్లాటరింగ్ వర్డ్సా, అబండెన్సీ ఆఫ్ ప్రామిసెసా, పొలిటికల్ ఫారెన్ ఫోర్సైటా? ఏమొస్తుంది? తొందరగా ఆన్సర్స్ ఇవ్వాలి, చాలా తొందరగా. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటే రైట్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటే ఏంటి అంటే గ్యాబ్ అంటే గొంతుకు సంబంధించి అనుకోండి. ఓకేనా? నెక్ పోర్షన్ కి సంబంధించింది. ఓకేనా? నెక్ పోర్షన్ కి. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా బాగా స్పీచ్ అనేది డెలివర్ చేస్తున్నాడు. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటే ఫ్లూయెన్సీ ఇన్ స్పీచ్ అంటే అతను మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా కూడా అతని క్లాస్ కావచ్చు లేదా అతని స్పీచ్ కావచ్చు మనం వింటూనే ఉండొచ్చు. అంటే అతని మాట వాక్చాతుర్యం అంటారు కదా, దాన్ని గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అంటారు. అంటే అతని గొంతులో ఒక గిఫ్ట్ అనేది ఉంది. గ్యాబ్ అంటే నెక్ లో గిఫ్ట్ అంటే ఏంటి? నెక్ నుంచి మనం మాట్లాడతాం. సో గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ ఈజ్ ఫ్లూయెన్సీ ఆఫ్ స్పీచ్. ఓకేనా? నెక్స్ట్ 17th వన్ చూద్దాం. 17th వన్. ద స్పీకర్ గేవ్ అ బర్డ్స్ ఐ వ్యూ. ఏం చేశాడు స్పీకర్? ఏం చేశాడంటే బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద పొలిటికల్ కండిషన్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఏం చేశాడు మన స్పీకర్, లోక్సభ స్పీకరో రాజ్యసభ స్పీకరో నిలబడి ఏం చెప్పాడంటే ఈ కంట్రీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటినీ ఒక బర్డ్స్ ఐ వ్యూ అనేది చెప్పాడు. ఇక్కడ బర్డ్స్ ఐ వ్యూ అనేది ఏంటి? ఇక్కడ ఏమొస్తుంది? డీటెయిల్డ్ ప్రెజెంటేషన్. స్పీకర్ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఇస్తాడా అండి? ఏమో తెలియదు. బయాస్డ్ వ్యూవా? స్పీకర్ బయాస్డ్ వ్యూ అంటే ఒకరి వైపు మాట్లాడతాడా? తెలియదు. ఒక జనరల్ వ్యూ ఇస్తాడా? తెలియదు నాకు. పర్సనల్ వ్యూ ఇస్తాడా? ఎవరైనా స్పీకర్ పర్సనల్ వ్యూ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి, మీరు చాలా మంది ఆప్షన్ ఏ అంటున్నారు. ఎవరైనా కూడా ఒక స్పీకర్, ఓకేనా, లోక్సభలో స్పీకర్ ఎక్కువగా మాట్లాడరు. మీరు చూస్తుంటారో లేదో, స్పీకర్ ఎక్కువగా కామ్ డౌన్ అని చెప్తారు కానీ మాట్లాడరు వాళ్ళు. ఓకేనా? ఎప్పుడైనా ప్రజెంటేషన్ ఉన్నప్పుడే వాళ్ళు మాట్లాడేది కూడా డీటెయిల్డ్ గా చెప్పరు. ఏదైనా కూడా డీటెయిల్డ్ గా చెప్పరు. డీటెయిల్డ్ గా ఎవరు చెప్తారు? అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వాళ్ళు డీటెయిల్ గా చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు? స్పీకర్ బర్డ్స్ ఐ వ్యూ అంటే ఒక జనరల్ వ్యూ. ఓకేనా? జనరల్ వ్యూ, ఓవర్ వ్యూ అంటారు కదా. బర్డ్స్ ఐ వ్యూ అంటే ఏంటి? ఓవర్ వ్యూ అంటే ఒక బర్డ్ ఫ్లై అంటే పైకి ఎగిరితే దానికి ఏం కనిపిస్తుంది? మొత్తం ఒక హౌస్ హోల్డ్, ఒక నైబర్హుడ్ మొత్తం ఇలా కనిపిస్తుంది. సో బర్డ్స్ ఐ వ్యూ అంటే ఏంటి? ఒక జనరల్ వ్యూ లేదా ఒక ఓవర్ వ్యూ అని చెప్పొచ్చు. జనరల్ వ్యూ ఆర్ ఓవర్ వ్యూ. నెక్స్ట్ 18th వన్ చూద్దాం. 18th వన్ ఏమంటున్నాడు చూడండి. హీ వాజ్ ఎ కింగ్ హూ రూల్డ్ హిస్ పీపుల్ విత్ హై హ్యాండ్. హీ వాజ్ ఎ కింగ్ హూ రూల్డ్ హిస్ పీపుల్ విత్ హై హ్యాండ్ అంటే అతను ఎటువంటి కింగ్ అంట? అతని పీపుల్స్ కి హై హ్యాండ్ తో రూల్ చేశాడు. హై హ్యాండ్ అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? చట్టం చేతులు చాలా పొడవుగా ఉంటాయి, నువ్వు తప్పించుకోలేవు అంటారు కదా చాలా మంది. చట్టం యొక్క చేతులు చాలా పొడవుగా ఉంటాయి. సో హై హ్యాండ్ అంటే ఏమొస్తుంది? వంశీ, మేరీ, శ్రీమణి, తేజశ్రీ, అంకిత, సాహిత, ప్రణీత, అర్పిత, చందు. రైట్ ఆన్సర్ ఇస్తున్నారు. ఎంఎస్ కుమార్, పవన్ కళ్యాణ్. రైట్. ఇక్కడ చూడండి, విత్ హై హ్యాండ్ అంటే ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా డీల్ చేయడం, కన్వీనియంట్ గా కాదు. హీ వాజ్ ఎ కింగ్ ఎప్పుడు ఎలా ఉండాలి? చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి.
ఓకేనా, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. అంటే ఎలాగా, ఎవరైనా కొన్ని తప్పులు గనక చేస్తే వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా రూల్ ఏం చేయాలి, పనిష్మెంట్స్ అనేది ఇవ్వాలి. సో విత్ హై హ్యాండ్ అంటే ఏమొస్తుంది, అప్రెసివ్లీ. ఇక్కడ ఎగ్జాక్ట్ గా స్ట్రిక్ట్ వర్డ్ లేదు కాబట్టి అప్రెసివ్ అంటే వాళ్ళని అనగదొక్కేలాగా, ఓకేనా, వాళ్ళని సప్రెస్ చేసేలాగా. సప్రెస్ అంటే వాళ్ళని తొక్కేలాగా రూల్ అనేది చేయాలి కింగ్. ఓకేనా, ఇది జనరల్ సినారియో. ఓకేనా, మనం మాట్లాడేది మళ్ళీ ఏంటంటే ఒక కింగ్ ఖచ్చితంగా ఇలాగే ఉండాలని లేదు. సో ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం, విత్ ఏ హై హ్యాండ్ అంటే ఏంటి, స్ట్రిక్ట్ గా మాట్లాడడం. ఇక్కడ స్ట్రిక్ట్ లేదు కాబట్టి ఆప్రెసివ్లీ. కైండ్ అంటే జాలీగా. కన్వీనియంట్లీ అంటే అతని కన్వీనియంట్ వచ్చినట్టు లేదా ప్రజలకి కన్వీనియంట్ గా వచ్చినప్పుడు, ఇది కాదు. సింపథెటికలీ దయతో చేయాలా, చేయకూడదు, ఇది కూడా చేయకూడదు. ఓకేనా, ఓకే, ఇక్కడ మన సెషన్ అనేది ఇక్కడతో ఎండ్ అవ్వడానికి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సెషన్ లో జాయిన్ అవ్వండి. ఇంకో 2 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగచ్చు. ఓకేనా, ఈ సెషన్ అనేది ఇక్కడతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెషన్ లో అదే లింక్ పైన క్లిక్ ఇవ్వండి, జాయిన్ అయిపోతారు. మనం ఏంటంటే నెక్స్ట్ సెషన్ లో ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేసి ఏదైనా డౌట్ ఉంటే అక్కడ చూద్దాం. ఓకేనా. సో హై హ్యాండ్ అంటే ఏమొస్తుందండి, ఇక్కడ స్ట్రిక్ట్ గా డీల్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ ఇక 19th వన్ చూద్దాం. 19th వన్ చూడండి. బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్, ఇంతకు ముందే చెప్పాను ఇంట్రోవర్ట్ అంటే ఏంటి. ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, ఓకేనా, తనలో తను ఆలోచించుకున్నాడు అంటే ఇన్నర్ ఇన్నర్ వాయిస్ తో మాట్లాడేవాడు, లేదా లేదా బయట ఎక్కువగా మాట్లాడేవాడు. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా. ఓకేనా, చాలా బయట, అవుట్ సైడ్. ఒక్క సెకండ్, ఇక్కడ OUTSID, అవుట్ సైడ్ అంటే బయట వాళ్ళతో ఎక్కువగా మాట్లాడేవాడు. ఇంట్రోవర్ట్ అంటే ఏమొస్తుంది, ఆప్షన్ ఏనా బీనా. ఆప్షన్ ఏనా బీనా. ఇంట్రోవర్ట్ కి నాకు ఆన్సర్ ఇవ్వండి, ఇంట్రోవర్ట్ కి మాత్రమే. ఇంట్రోవర్ట్ అనేది మనకు వొకాబులరీలో వస్తుంది. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. ఓకేనా, ఇంట్రోవర్ట్ అంటే ఏమొస్తుంది, అతనిలో అతను మాట్లాడుకునేవాడు. ఓకేనా, అతను మాట్లాడుకునేవాడు లేదా ఎక్కువగా సిగ్గుపడుతూ ఉండేవాడు, అతన్ని ఏమంటారు, ఒక ఇంట్రోవర్ట్ అని చెప్తాం. సో ఇక్కడ చూడండి, బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ హీ విల్ ఓన్లీ ఈట్ హిస్ హార్ట్ అవుట్ అంటే అతను ఒక ఇంట్రోవర్ట్ కావడం వల్ల అతను ఏం చేస్తాడు, అతని యొక్క హార్ట్ అతనే తినేస్తాడు. అంటే ఏం చేస్తాడండి, ఈట్ టూ మచ్, ఎక్కువగా తింటాడా, ఇంట్రోవర్ట్ కాదు. కీప్ బ్రూడింగ్, కంప్లైంట్ చేస్తూ ఉంటాడా, కాదు. ఇన్వైట్ ట్రబుల్ అంటే ఇంట్రోవర్ట్స్ ఎప్పుడు ఇన్వైట్ ట్రబుల్ అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ కోరుకుంటారంటే ఇది కూడా కాదు. ఇవి 3 కాదు. ఏంటి, తనలో తను ఆలోచించుకుంటూ తనలో తనే సఫర్ అవుతాడు. ఇంట్రోవర్ట్ అంటే ఏంటంటే ఎవరు తప్పు చేసినా కూడా తనే తప్పు చేశాను, లేదా నేను ఇలా చేయడం వల్ల ఇది అయింది, ఇలా అయింది అంటే తన్ను తానే ఇది చేసుకుంటూ ఉంటాడు. సో ఇంట్రోవర్ట్ అంటే ఏంటి, ఇంట్రోవర్ట్ ఏం చేస్తాడు, ఈట్ హిస్ హార్ట్ అవుట్ అంటే సఫర్ సైలెంట్లీ. సో ఆర్ ఆన్సర్ ఈస్ సఫర్ సైలెంట్లీ. ఆన్సర్ ఏంటండి, సఫర్ సైలెంట్లీ. ఈట్ హిస్ హార్ట్ అవుట్ అంటే సఫర్ సైలెంట్లీ. సో ఇక లాస్ట్ వన్ ఈ సెషన్ కి 20 క్వశ్చన్స్. 20th క్వశ్చన్, బికాస్ ఆఫ్ హిస్ మిస్బిహేవియర్ అంటే అతని యొక్క మిస్బిహేవియర్ కి హీ ఈస్ బౌండ్ టు ఫేస్ ద మ్యూజిక్ అంటే అతను మిస్బిహేవ్ చేశాడు. ఓకేనా, ఇప్పుడు కాలేజ్ లో ఉన్నాడు, అతను కాలేజ్ లో క్లాస్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అనేది చేశాడు. ఓకేనా, హీ ఈస్ బౌండ్ టు ఫేస్ ద మ్యూజిక్ అంటే అతను మ్యూజిక్ ని ఫేస్ చేయాలి. అంటే ఏంటి, గెట్ ఫినిష్డ్ అంటే ఫినిష్ అవుతాడా, లేదా గెట్ రిప్రిమాండెడ్. ఇప్పుడు ఇక్కడ రిప్రిమాండర్ అంటే ఏంటి, రిప్రిమాండెడ్ అంటే స్కోల్డ్ చేయడం, తిట్టడం. ఓకేనా, ఇది మనకు తెలిసి ఉండాలి. సో ఇది వొకాబులరీ కిందకి వచ్చేస్తుంది. ఫీల్ సారీ అంటే సారీ ఫీల్ అవుతామా. లిజన్ మ్యూజిక్ ఏమొస్తుంది, ABCD 1 or 2 3 4 1 2 3 4 ఏమొస్తుంది, 1 2 3 4 లో అంటే అతని యొక్క మిస్బిహేవియర్ కి మనం ఏం చేస్తామండి, అతను ఏం చేస్తాం మనము, ఫీల్ సారీ, అతనికి సారీ చెప్తామా మనము. ఓకేనా, అతనికి మనం సారీ చెప్పాం, ఏం చెప్తామండి, అతన్ని తిడతాం. అతని మిస్బిహేవియర్ ఇలా ఉండకూడదు అని చెప్పేసి అతన్ని మనం స్కోల్డ్ అనేది చేస్తాం. అతను ఏం చేస్తామండి, మనం స్కోల్డ్ అనేది చేస్తాం. ఫేస్ ద మ్యూజిక్ అంటే అతన్ని స్కోల్డ్ చేయడం. ఓకేనా, టోటల్ గా మనకు 20 క్వశ్చన్స్ అయిపోయాయి కదా. టోటల్ గా